హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మరో కొత్త నాన్ వెజ్ రెసిపీ, మసాలా లేని మేక తలకాయ కాళ్ళ కూర అండి. మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే తలకాయ కూర సపరేట్గా వండుకుంటారు, ఈ కాళ్ళు బోన్స్ అనేవి సూప్ లాగా చేసుకొని తింటారండి. బట్ ఇవి రెండు కలిపి కర్రీ చేస్తున్నానండి. మసాలా ఏమి ఈ తలకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం అండి. నేనైతే అస్సలు తినేదాన్ని కాదండి ఫస్ట్లో. నాకు అస్సలు అది చూస్తుంటేనే ఆ కర్రీలో మా మమ్మీ ప్రిపేర్ చేసినప్పుడు పెళ్ళి కాకముందు దాంట్లో కళ్ళు ఏవేవో పార్ట్స్ చూసి అబ్బాయి ఏంటిది ఇలా అని అనుకున్నాను. బట్ డెలివరీ అయిన తర్వాత మా బాబు కోసం తినాల్సి వచ్చిందండి. స్టార్టింగ్లో ఏంటబ్బా ఇది ఇలా ఉంది అని అనుకున్నాను. బట్ తినగా దాని బెనిఫిట్స్, దాని హెల్తీనెస్ తెలిసిన తర్వాత తినడం స్టార్ట్ చేశాను. మనకి కర్రీకి గ్రేవీ కోసం ఒక 3 ఆనియన్స్, టమోటాస్ ఇలా కట్ చేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి బాగా. ఈ పేస్ట్ ఏంటంటే మనకి కర్రీకి కొంచెం గ్రేవీనెస్ ఇస్తుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది టమాటో ఇష్టపడరు. టమాటో ఇష్టం లేని వాళ్ళు ఒక 2 ఆనియన్స్ ఎక్స్ట్రా వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ అంతా పోవాలండి. ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి. డెలివరీ అయిన వాళ్ళకి, పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి తలకాయ కూర తింటే మెడ నిలబడుతుంది అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అందుకని తింటే చాలా మంచిది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ తలకాయ కూర అని చెప్తుంటారు. డెలివరీ అయిన వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు చాలా అంటే మసాలా కూడా ఉండదు కాబట్టి పిల్లలకి చాలా హెల్తీగానే ఉంటుంది తింటే. అంటే మసాలా యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఏమో అనుకుంటారు. బట్ మనం ఏమి యూస్ చేయట్లేదు. మనము దీంట్లో అల్లం చిన్నులపై పేస్ట్ మిక్సీ వేసేటప్పుడే ఉంటే సపరేట్గా యాడ్ చేసుకోండి. లేదంటే మనము టమాటో ఆనియన్ పేస్ట్ చేసేటప్పుడే అల్లం చిన్నులపై కూడా వేసి గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఉంది కాబట్టి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇలా పైకి ఆయిల్ తేలిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. కారం మీకు రుచి సరిపడా యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నా పర్లేదండి. మేము కొంచెం కారం తక్కువే తింటాం. కారము ఈ మసాలా మనకి ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. తర్వాత ఈ అల్లం చిన్నులపై పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. మీకు మటన్ ఇష్టమా, ఈ తలకాయ కూర ఇష్టమా నాకు చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇలా బాగా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ కాళ్ళు ఉంటాయి కదండి, అవి దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఇదేంటంటే ఏ కర్రీ అయినా ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేయకుండా అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గ పెట్టుకున్నట్టే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం వాటర్ పోస్తే ఆ కర్రీకి వచ్చే రుచే వేరండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలా యాడ్ చేసిన వెంటనే వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తారు. అలా చేయకండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి అబ్బాయి ఎలా తేలుతుందో పైకి వాటర్ ఇలా బాగా. కాకపోతే మనకి ఉడకడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇలా నార్మల్ బౌల్లో సపరేట్గా చేస్తే, మామూలుగా కుక్కర్లో చేసుకుంటే మనకు 5 మినిట్స్లో అయిపోతుందండి. కానీ కుక్కర్ కన్నా కూడా ఇలా చేస్తే మనకి కర్రీ టేస్టీగా వస్తుంది, మనకి హెల్తీ కూడా. చాలామంది ప్రెషర్ కుక్కర్స్ అవాయిడ్ చేయమని చెప్తుంటారు. ఇలా చేసుకుంటేనే టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కొంచెం టేస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి. చూడండి ఇది ఇంకొకటి ఏంటంటే తలకాయ కూర కానీ కాళ్ళ కూర కానీ ఏదైనా మనము వేడి వేడి అన్నంలో తింటేనే నాకైతే నచ్చుతుందండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఏంటంటే అవి లాస్ట్కి వచ్చేసేసి ఇంతే అండి. తలకాయ కాళ్ళ కూడా రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఇంకా తినేయడమే అండి, అంతే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? చాలా సింపుల్ రెసిపీ అండి. ఏమీ మనము పెద్ద ప్రాసెస్ ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి. ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి.
మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో లేదో ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. అంటే ఈ మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు అలా ఉంటారు కదా, ఈ కాళ్ళ కూర తింటే చాలా మంచిది, మనకి మోకాళ్ళలో గుజ్జు వస్తుందని చెప్తారు. మా పిల్లలు అయితే ఆ బోన్స్ ఉంటాయి కదా అవి చాలా ఇష్టంగా తింటారండి, వాళ్ళ కోసమే చేశాము. ఇంకొకటి ఏంటంటే ఇంకో రెసిపీ కూడా యాడ్ చేశాను దీంతో పాటు. చూడండి, అదేంటంటే బ్రెయిన్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. సో ఆ బ్రెయిన్ ఏం చేద్దాం, ఈ బ్రెయిన్ని మనం సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మనం కర్రీ ఉడికేటప్పుడే దాంట్లో వేసేసినా ఉడికిపోతుందండి. బట్ పిల్లలకి ఏంటంటే ఇంకోటి దాంట్లో కర్రీలో యాడ్ చేస్తే మనకి ఇట్లా పేస్ట్గా అయిపోతుంది. దానికన్నా ఇలా సపరేట్గా ఫ్రై చేస్తే పిల్లలు కొంచెము చూడటానికి ఎగ్ ఫ్రై లాగా ఉంటుంది, పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ అండి. జస్ట్ ఆనియన్స్, కరివేపాకు ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. బ్రెయిన్ కూడా చాలా మంచిదండి పిల్లలకి, చాలామంది సపరేట్గా కూడా తెచ్చుకొని తింటుంటారు. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ పెట్టాలండి మనము. వాళ్ళకి చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ అలవాటు చేస్తేనే పెద్దయినాక కూడా బాగా తింటారండి. అంటే మారం చేయకుండా ఇది తినము అది తినము అనకుండా ఉంటారు. నాన్ వెజ్ పిల్లలకి చాలా హెల్దీ అండి. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా పిల్లలకి పెట్టండి. ఇది ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం బ్రెయిన్ ఉంటుంది కదా మొత్తం యాడ్ చేసుకొని జస్ట్ అలా వదిలేస్తే అది ఇలా పీసెస్ అయిపోతుందండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదేంటంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, సో బాగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ కారం, లైట్గా కారం యాడ్ చేసుకొని, దీంట్లో కూడా మసాలా ఏమి ఎక్కువ యాడ్ చేయట్లేదు పిల్లలకి కదా, సో మంట తినరనేసి కొంచెం లైట్గా కారం యాడ్ చేసాము అంతే అండి. మా పిల్లలు మాత్రం ఊడ్చి పడేశారండి ఈ బ్రెయిన్ ఫ్రై మాత్రము. మనకి సేమ్ చూస్తే ఎగ్ ఫ్రై లాగానే అనిపిస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.